చాలా మందికి చెస్ట్ పైన కావచ్చు, షోల్డర్స్ పైన కావచ్చు చాలా స్కార్స్ ఉంటాయి. ఆ స్కార్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అసలు వాటిని ఏమంటారు, వాటికి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, వాటిని కీలాయిడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కీలాయిడ్ అంటే దీన్ని క్రాక్ క్లా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇలాంటి కారణాలు లేకుండానే కొందరు లోపల ఎస్పెషల్లీ ఈ యొక్క చెస్ట్ పైన కావచ్చు, ఈ యొక్క షోల్డర్స్ పైన కావచ్చు ఒక రకమైనటువంటి ఒక స్కార్ టిష్యూ గ్రోత్ వస్తూ ఉంటుంది. చాలా మంది పెళ్లి కాని అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఇలాంటి సమస్యతో ఉన్నప్పుడు చాలా మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని చెప్పేసి. అసలు ఈ స్కార్ టిష్యూ ఎందుకు ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది? స్కార్ టిష్యూ కీలాయిడ్కి ఇంకొక స్కార్ టిష్యూ ఉంటుంది, దాన్ని హైపర్ట్రోఫిక్ స్కార్ అంటాం. ఆ రెండింటికి గలటువంటి వ్యత్యాసాలు ఏమిటి అంటే, అసలు ఈ ఫస్ట్ కీలాయిడ్ అంటే ఏంటంటే, జనరల్గా మనకు దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ ఇంజరీ అవుతుంది. స్కిన్ ఇంజరీ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇది స్కిన్ అనుకుందాం. ఈ యొక్క స్కిన్లో చాలాసార్లు చెప్పుంటాను, స్కిన్లో 2 లేయర్స్ ఉంటాయని చెప్పేసి. ఒకటి అప్పర్ లేయర్, రెండోది మిడిల్ లేయర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క అప్పర్ లేయర్ని ఎపిడెర్మిస్ అని చెప్పేసి, మిడిల్ లేయర్ను డెర్మిస్ అని చెప్పేసి, లోవర్ లేయర్ వచ్చేసి ఏంటంటే ఫ్యాట్ అంట, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. స్కిన్కు ఇంజరీ అయినప్పుడు అంటే ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు కావచ్చు, లేకపోతే ఏమైనా సర్జరీస్ చేసినప్పుడు కావచ్చు, జనరల్గా ఇలా స్కిన్ని కట్ చేస్తూ ఉంటాం, దెబ్బ తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అప్పర్ లేయరు అంటే ఎపిడెర్మిస్, లోవర్ లేయరు అంటే డెర్మిస్, ఈ రెండు కూడా డ్యామేజ్ అవుతాయి. అప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే డెర్మల్లో ఉన్నటువంటి కొన్ని ఫైబ్రోబ్లాస్ట్ కొన్ని సెల్స్ ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్ ఉన్నటువంటి సెల్స్ నుంచి ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా కొల్లాజన్, ఇలాస్టిన్ అనేటువంటి ఒక టిష్యూ ఫామ్ అవుతుంటుంది. కొల్లాజన్, ఇలాస్టిన్ అనేటువంటి ఒక టిష్యూ ఫామ్ అవడం చేత ఏమవుతుందంటే డ్యామేజ్ అయినటువంటి ఈ యొక్క దెబ్బ తగిలినప్పుడు కావచ్చు, డిఫెక్ట్ స్కిన్లో ఉన్నటువంటి ఒక డిఫెక్ట్ ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క కొల్లాజన్, ఇలాస్టిన్ అనేటువంటి టిష్యూ చేత ఆ యొక్క డిఫెక్ట్ అనేటువంటిది రిపేర్ అయిపోతుంటుంది. రిపేర్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే ఒకసారి యొక్క స్కిన్ మొత్తం హీల్ అవుతుంది. దాన్ని స్కిన్ హీలింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఈ యొక్క ఫైబ్రోబ్లాస్ట్ కాకుండా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము, సో చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఈ యొక్క స్కిన్ అనేటువంటిది కంప్లీట్లీ హీల్ అయిపోతుంది. హీల్ అయిపోయిన తర్వాత న్యూ టిష్యూ అంటే న్యూ కొల్లాజన్, ఎలాస్టిన్ ఫామ్ అయ్యేటువంటి యొక్క టిష్యూ అనేటువంటిది జనరల్గా చాలా మందిలో అంతటితోనే ఒకసారి స్కిన్ హీల్ అయిపోతే అంతటితో ఆగిపోతుంది. కానీ కొందరికి జెనెటికల్ టెండెన్సీ వలన కీలాయిడ్ యొక్క జీన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొత్త టిష్యూ ఫామ్ అయ్యేటువంటి యొక్క విధానము అక్కడితో ఆగిపోకుండా అది స్కిన్ హీల్ అయినప్పటికీ కూడా ఇంకా టిష్యూ ఫామ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో దానికి కంట్రోల్ లేకుండా పోతుంటుంది. ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది స్కిన్ యొక్క చర్మానికి పై భాగంకి వచ్చేసి అది ఉబ్బెత్తగా ఫామ్ అయ్యేసి ఒక గడ్డ మాదిరిగా ముఖ్యంగా చెస్ట్ పైన కావచ్చు, షోల్డర్స్ పైన కావచ్చు ఇట్లా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏంటంటే కీలాయిడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం.